ప్రభునందు ప్రియ స్నేహితులారా, దేవుడు బయలుపరిచిన బైబిల్స్ యొక్క పరిచర్యను మిషన్ను బహుగా ప్రేమించి కర్ణాటక రాష్ట్రమును మరింతగా ప్రేమించి కర్ణాటక రాష్ట్రంలో ఉన్న బడారి పట్టణంలో పరిచయం చేయించున్న సుదర్శనయ్య గారిని రెవరెండ్ డాక్టర్ జాన్సన్ రాజయ్య గారు ఎంతో ప్రేమించి, ఆయన ప్రేమించని సేవకుడు లేడు, ప్రేమింపబడిన సంఘము లేదు. ప్రతి వ్యక్తిని మన పరమ తండ్రి వంటి దైవజనుడు డాక్టర్ రాజయ్య గారు బాగా ప్రేమించారు. అలా ప్రేమించి పట్టణంలో సేవను స్థిరపరిచారు. వారు ఈ స్థలంలో కాలు పెట్టి ఇక్కడ మందిర నిర్మాణం కొరకు కూడా ప్రార్థనలు చేసిన వారు ఉన్నారు. వారితో మరికొందరు భక్తులైన వారి అధికారులు ప్రార్థన చేసిన చివరికి శ్రేష్యాలుగా నడపబడుతున్నటువంటి ఈ ప్రాంతమును మన సెక్రటరీ గారు అనేక పర్యాయము దర్శించి మీరు పట్టణమైన మందిరాన్ని కట్టండి అని మరి వారు ప్రోత్సహించి ప్రార్థనలు చేయగా ప్రతి వారము కాకాని శ్రేష్యాల పద్మస్ ప్రార్థన గోపురంలో చేయించిన ప్రార్థనలు, అలాగే మన తల్లి గారు వారమంతా ప్రతి నిత్యము టవర్లో చేయించిన ప్రార్థనల ప్రతిఫలముగా దేవుడు ఈ సిలోయమున మహిమా మందిరాన్ని అనతి కాలములు కొద్ది దినాల్లో నిర్మింపచేసిన వారై ఉన్నారు గనక కీర్తనీయులు మన ప్రియులు రెవరెండ్ డాక్టర్ జాన్సన్ రాజయ్య గారు వారు ఇప్పుడు మన మధ్య ఉన్నారు. వారి స్థానంలో నిలబడి మన ప్రీతమ నాయకులు సెక్రటరీ గారు రెవరెండ్ జె శామ్యుల్ కర్ణయ్య గారు ప్రధాన ద్వారం తెరవలసిందిగా ప్రేమతో వారికి బాధ్యతను అప్పగిస్తున్నారు. ఉత్సహించి సంతోషించి ఆనందించిన నిగ్గట్టు రసం ఇచ్చినట్టు ప్రభా, ఇది మీకు ఏర్పడితనమైనది ప్రభా, ఇది ఒక పర్వతనమైనది. బళ్ళారి పట్టణంలో చరిత్రాత్మకమైనది ప్రభా, బళ్ళారి పట్టణ బయలు సంఘానికి ఇది ఒక పర్వతనమైనది తండ్రి. ప్రతి అవసరం కూడా ఉల్లసించి ఆనందించవలసింది ప్రభా. ఎందుకనగా తండ్రి ఒక గొప్ప స్వాస్థ్యముగా ఈవిగా దానముగా పరలోకపు బహుమానముగా దయచేసిన శృంగారమైన మేము మందిరం బట్టి మీకు అనేక స్తోత్రములు సమర్పిస్తున్నాం తండ్రి. ప్రభా, మీరు నివాసం చేయటకు ఇంత శ్రేష్ఠ మందిరమును నిర్మించిన అవసరం వారిని సంఘటనలను జీవించుకోవడం చేస్తున్నాం ప్రభా. ఇద్దరు మనం చేసుకుని మీరు మాలో ఉండి కార్యం జరిగించండి. ఈ మహిమ కాంతిని ఈ యొక్క ప్రకాశమును ఈ యొక్క మందిరమును మీరు ఉంచి ప్రభా, ఈ మందిరం వాసం చేసే సంఘమును చూడొచ్చు ప్రతి ఒక్కరిని మీరే దర్శించి బలపరిచి దీవించమని, ఇది ఈ యొక్క ప్రాంగణమంతటిని పరలోకపు గవిగా పరలోకపు పురముగా మీరు మార్చి మహిమ పొందమని క్రీస్తు యేసు ప్రభు ద్వారా వేడుకొనిచున్నాము తండ్రి. వేల్ మిషన్ వాక్య సేవకుడు నేను సిలోయేము మహిమ దేవాలయమును ఈ నూతన దేవాలయమును సృష్టికర్త అయిన తండ్రుడైన దిరునామందు రక్షణకర్త అయిన యేసు క్రీస్తు ప్రభు నామందు ఆదరణకర్త పరిశుద్ధాత్మ తండ్రి యొక్క అమూల్య శ్రేష్ఠ పరిశుద్ధ పరలోక నామందు ధరిస్తూ ఉన్నాను.
పాస్టర్ పాల్ గారికి తెలియజేస్తూ ఉన్నాము. అలాగే ప్రధాన ద్వారం తెరిచి మన దేవాలయంలోకి రావడానికి మార్గదర్శకాలు ఇచ్చిన మన సెక్రటరీ గారు మనందరూ తెలియజేద్దాం. అందరొకసారి మన చెప్పండి, మరణాత మరణాత మరణాత. సరే, ప్రత్యక్ష కార్యక్రమం జరిగించుకుందాము. వాక్య సేవకులైన వారు ఆరాధన 48వ పేజీకి తీసుకోవాల్సిందిగా మనం ఓ దేవా, మేము నిన్ను ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించుటకు ఈ శిలోయమును మహిమా మందిరమును దయచేసినందుకు నీకనేక కృతజ్ఞతా వందనములు చెల్లించుచున్నాము. ఇవి నీ కుమారుడును మా ప్రభువును బట్టి అందుకొనము. కూర్చోనండి. దీక్షతో కూడిన ప్రార్థన ప్రతిఫలముగా ఈ సుందరమైన మందిరము దయచేసినారని మనము మీ ప్రభువును స్తుతిస్తూ ఉన్నాము. ప్రత్యక్ష ఆరాధనలో భాగముగా మన కార్యక్రమం కొనసాగించుకుందాము. తండ్రైన దేవుని తలంచుచు వాక్య భాగమును చదువుకుందాము. తండ్రైన దేవుని తలంచుచు పాత నిబంధన పాఠ్య భాగము 2 దినవృత్తాంతముల గ్రంథము 7వ అధ్యాయము. 2 దినవృత్తాంతముల గ్రంథము 7వ అధ్యాయము ప్రారంభ 6 వచనములు. రాజమండ్రి నుండి వచ్చినటువంటి గవర్నింగ్ బాడీ సభ్యులు రెవరెండ్ ఎన్జే షారోన్ కుమార్ గారు వచ్చి ఈ లేఖన భాగం చదివించవలసిందిగా ప్రేమతో వారిని ఆహ్వానిస్తూ ఉన్నాము. 2 దినవృత్తాంతముల గ్రంథము 7వ అధ్యాయము ప్రారంభ 6 వచనములు. పరిశుద్ధ గ్రంథం నుండి తండ్రి అయిన దేవుని తలంచుకొనుచు పాత నిబంధన పాఠము 2వ దినవృత్తాంతములు 7వ అధ్యాయము ఆరంభము నుండి 6 వచనములు. సొలొమోను తాను చేయు ప్రార్థనను ముగించినప్పుడు అగ్ని ఆకాశము నుండి దిగి దహన బలులను ఇతరమైన బలులను దహించెను. యెహోవా తేజస్సు మందిరము నిండా నిండెను. యెహోవా తేజస్సుతో మందిరము నిండినందున యాజకులు అందులో ప్రవేశింపలేకయుండిరి. అగ్నియు యెహోవా తేజస్సును మందిరము మీదికి దిగగా చూచి ఇశ్రాయేలీలందరూ నమస్కారము చేసి, యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండునని చెప్పి ఆయనను ఆరాధించి స్తుతించిరి. రాజును జనులందరూ యెహోవా ఎదుట బలులు అర్పించిరి. రాజైన సొలొమోను 22,000 పశువులను 120,000 గొర్రెలను బలులుగా అర్పించెను. యాజకులు తమ తమ సేవాధర్మములలో నిలుచుచుండగను లేవీయులు యెహోవా కృప నిరంతరము నిలుచుచున్నదని వారి చేత ఆయనను స్తుతించుటకై రాజైన దావీదు కల్పించిన యెహోవా గీతములను పాడుచు వాద్యములను వాయించుచు నిల్చుండగను యాజకులు వారికి ఎదురుగా నిలిచి బోరలు ఊదుచుండగను ఇశ్రాయేలీయులందరూ నిలిచి ఉండగను రాజును జనులందరూ కూడి దేవుని మందిరమును ప్రతిష్ఠ చేసిరి. ఆమీన్. అన్ని కాలంబుల యెహోవాది నిన్న తరంబయో కన్న తండ్రి బొమ్మ కన్న తండ్రి కన్నేకి కిన మోక్ష
క్రీస్తు ప్రభువు మాటలు విందాము. యోహాను సువార్త 10వ అధ్యాయములోని 22వ వచనము నుండి 30వ వచనము వరకు మన మధ్య ఉన్న గవర్నింగ్ బాడీ సభ్యులు, విజయవాడ నుండి మన మధ్యకు వచ్చిన రెవరెండ్ జాన్ దేవదాసు గారు ఈ లేఖన భాగాన్ని చదివి వినిపిస్తారు. సువార్తలోని వాక్య భాగము యోహాను సువార్త 10వ అధ్యాయము 22వ వచనము నుండి చదువుకుందాం. ఆలయ ప్రతిష్ఠ పండుగ యెరూషలేములో జరుగుచుండెను. అది శీతాకాలము. ఎంతకాలం మమ్మను సందేహపెట్టుదువు? నీవు క్రీస్తు అయితే మాతో స్పష్టముగా చెప్పుమనిరి. అందుకు యేసు, మీతో చెప్పితిని గాని మీరు నమ్మరు. నేను నా తండ్రి నామందు చేయుచున్న క్రియలు నన్ను గూర్చి సాక్ష్యమిచ్చున్నవి. అయితే మీరు నా గొర్రెల్లో చేరిన వారు కారు గనుక మీరు నమ్మరు. నా గొర్రెలు నా స్వరం వినును, నేను వాటిని ఎరుగుదును. అవి నన్ను వెంబడించును, నేను వాటికి నిత్య జీవమునిచ్చున్నాను గనుక అవి ఎన్నటికి నశింపవు. ఎవడునో వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. వాటి నాకు ఇచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు గనక నా తండ్రి చేతుల నుండి ఎవడునో వాటిని అపహరింపలేడు. నేను తండ్రి ఏకమై ఉన్నామని వారితో చెప్పెను. జయ ప్రభు యేసుని వెంబడించుచు జయముగా నడచెదము. యేసుతో జయముగా వెడలెదము. జయ ప్రభు యేసుని వెంబడించుచు జయముగా నడచెదము. యేసుతో జయముగా వెడలెదము. ప్రియుడగు యేసుని ప్రేమను చావికొని, ప్రియుడగు యేసుని ప్రేమను చావికొని పయనము చేసేదమా ప్రభు వెంబడి. పయనము చేసేదమా ప్రభు వెంబడి. జయ ప్రభు యేసుని వెంబడించుచు జయముగా నడచెదము. యేసుతో జయముగా వెడలెదము. ఆత్మయ్యన పరిశుద్ధాత్మ తండ్రి పలుకులు విందాము. పద్మాసు వాసిన యోహాను రాసిన ప్రకటన గ్రంథములోని 21వ అధ్యాయము వచనము 21 నుండి 27 వరకు, 21వ వచనం నుండి చివరి వరకు మన మధ్యనున్న భీమవరం పట్టణం నుండి వచ్చినటువంటి గవర్నింగ్ బాడీ సభ్యులు, బైబిల్ గవర్నింగ్ బాడీ సభ్యులు రెవరెండ్ పిడి దేవదత్తం ఓనేశం గారు వచ్చి ఈ వాక్య భాగం చదివినవలసిందిగా ప్రేమతో వారిని ఆహ్వానిస్తూ ఉన్నాం. రెవరెండ్ పిడి ఓనేశం గారు, భీమవరం. గుమ్మములు 12 ముత్యములు, ఒక్కొక్క గుమ్మము ఒక్కొక్క ముత్యముతో కట్టబడి ఉన్నది. పట్టణపు రాజవీధి శుద్ధ సువర్ణమయమై స్వచ్ఛమైన స్ఫటికమును పోలి ఉన్నది. దానిలో ఏ దేవాలయమును నాకు కనబడలేదు. సర్వాధికారి అయిన దేవుడగు ప్రభువును గొర్రెపిల్లయు దానికి దేవాలయమై ఉన్నారు. ఆ పట్టణములో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కరలేదు. దేవుని మహిమయే దానిలో ప్రకాశించుచున్నది. గొర్రెపిల్లయే దానికి దీపము. జనములు దాని వెలుగునందు సంచరింతురు. భూరాజులు తమ మహిమను దానిలోనికి తీసుకుని వత్తురు. అక్కడ రాత్రి లేనందున దాని గుమ్మములు పగటివేళ ఏమాత్రమును వేయబడవు. జనములు తమ మహిమను ఘనతను దానిలోనికి తీసుకుని వచ్చెదరు. గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశింతురు గాని నిషిద్ధమైన ఏదైనను అసహ్యమైన దైనాన్ని అబద్ధమైన దానిని జరిగించు వాడైనను దానిలోనికి ప్రవేశింపడు. వాక్యం దీవించును గాక. తండ్రికి కుమారునికి పరిశుద్ధ ఆత్మకున్, తండ్రికి కుమారునికి పరిశుద్ధ ఆత్మకున్, యుగాయుగముల వరకు మహిమ మనోగౌరవ
వాక్య పరిచర్యలో ఏకీభవించిన ప్రియులు, గవర్నింగ్ బాడీ సభ్యులు, రెవరెండ్ ఎన్జే షారోన్ కుమార్ గారికి, రెవరెండ్ పి జాన్ దేవదాస్ గారికి, రెవరెండ్ పిడి ఒనేసిమ గారికి ప్రతిష్టతా మహోత్సవ సందర్భమున కాపరిని బట్టి సంఘం నిండు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాము. ఇప్పుడు శ్రేష్టమైన వాక్య వర్తమానములోనికి వెళదాము. మొదట సెక్రటరీ గారు మనకు వాక్య సందేశం అందజేస్తారు. తర్వాత మన తల్లి గారు నిన్నడ ఉదయకాలం మీరు ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నారు, మాకు తెలుసు. మరి అమ్మగారి యొక్క మధురమైన సందేశాన్ని కూడా మీరు మనసారా మీ ఆకలి తీరా వినవచ్చును. సెక్రటరీ గారి సందేశానికి ముందు సిస్టర్ స్టెల్లా గారు ఒక పాట పాడవలసిందిగా వారిని కోరుతూ ఉన్నాము. ఆంధ్ర నుండి వచ్చిన ఆ సోదరి స్టెల్లా గారు ప్రత్యేకమైన పాట. దేవుడు బైబిల్ సువరముగా ఇచ్చిన దైవజనులు రెవరెండ్ జె శామ్యూల్ కరణయ్య గారు, సెక్రటరీ గారు, వారు మొదటి సందేశాన్ని మనకు అందచేయవలసిందిగా ప్రేమతో వారిని ఆహ్వానిస్తూ ఈ సమయమున వారికి అప్పగిస్తూ ఉన్నాం. ప్రార్థన చేయండి, ఉభయులమే భావించి ఒక్కరముగా వేడుదాము, ఒక్కరముగా వేడుదాము.
చేసుకుందాం. ప్రియ ప్రభువు పరలోకపు తండ్రి, ఆకాశమును పడజాలని నీవు మానవ కృతములకు మందిరములు నివాసము చేయుట ఎంతో ఆశ్చర్యమును మిక్కిలి గంభీరమైనది ప్రభువా. ఆకాశం నా సింహాసనము, భూమి నా పాదపీఠమును సెలవిచ్చి దేవా, మహాకాశములలో ఉన్నత సింహాసనాసీనులయ్యుండి మేము మట్టితో ఇటులతో నిర్మించు మందిరాలలో వాసము చేటుకు ఆశిస్తున్న మహోన్నతుడా, నీ నివాసములు మాకు దయచేస్తున్న మహోన్నతుడా, మీకు అనేక స్తోత్రములు స్తుతులు సమర్పిస్తున్నాం తండ్రి. నీ దిన సంఘము బళ్ళారి బయలు మిషన్ సంఘం అంతయు సమిష్టిగా కలిసి దేవా, మేము మీ కొరకు శ్రేష్టమైన మందిరము కట్టుచున్నామని మీ సహాయమును ఆర్జించగా మీరే వారికి తోడుగా ఉండి ఈ మందిరము కట్టుటకు మీరు సెలవు దయచేసిన మీరే కావలసిన సమస్త ఈవులు సమకూర్చి ప్రసాదించి దేవా, ఈ దినమున ఈ శృంగారమైన సుందర మందిరమును ఈ సంగమునకు ఒక శ్రేష్టమైన పరలోకపు ఈవిగా దయచేసిన మహోన్నతుడా, మీకు అనేక స్తోత్రం సమర్పిస్తున్నాం. ఇదిగో దేవుని నివాసం మనుషులతో కూడా ఉన్నది, ఆయనే వారితో కాపురముండునని మీరు సెలవిచ్చిన ప్రభువా, ఈ సిలోయి మందిరములో మీరు వాసము చేయండి, నీ యొక్క జనులతో సహవాసము చేయండి. ఈ దినం నుండి ఈ మందిరములో కూడా ప్రతి వారు కూడా నీ ప్రశ్నతను కనుగొని నీ మహిమను వర్ణభవించిన వారై ఉండి ప్రభువా, నీ కరులద్దుకొని నీ వధువు సంఘ రూపమును దిద్దుకొని షకీనా మహిమ మేఘరోహణము కొరకు సిద్ధపడు కృపాధన్యత ప్రసాదించమని మనం చేస్తున్నాం ప్రభువా. తండ్రి, పౌలు గారు అన్నారు, నన్ను బలపరచు దేవుణ్ణి బట్టి నేను సమస్తమును చేయగలనన్నారు ప్రభువా. అలాగనే మీరు వాగ్దానం చేసి నార్మ జనుకులైన వారితో నీ బలహీన తట్టు చూడకు, నా బలము తట్టిదిగో చూడుము, నీ బలములకు మించిన పనులు నా బలమే కదా చేయవలన సెలవిచ్చిన మహోన్నతుడా. నీ దోషులైన వారు తమ బలమును చూచి బలహీనులు అనుకున్నారు, కానీ నీ బలమును ఆశ్రయించుటను బట్టి బలమైన కార్యములు బలహీనుని ద్వారా సాధ్యము చేసిన బలవంతుడా, ఎల్షదాయి దేవునిగా అబ్రహామునకు ప్రత్యక్షమైన మహోన్నతుడా, నేను సర్వశక్తిమంతుడను యెహోవాను, నాకు ఏ కార్యమైనను అసాధ్యమా అని పలికిన మహోన్నతుడా, 3 మాసములో లోకములో అసాధ్యమైన కార్యము నీ దిన సంఘ పక్షముగా సాధ్యం చేసిన మహోన్నతుడా, మీకు స్తోత్రం సమర్పిస్తున్నాం తండ్రి. మీ కృప తలంచుకొని మీ ప్రేమను అనుభవించుచున్న మేమే ఏమని వందించగలము ప్రభువా, ఏమని స్తుతించగలమయ్యా. కాబట్టి తండ్రి, ఈ దునిలా హస్తకృతమైన మందిరాలలో మీరు వాసము చేసి ఈ మందిరాలలో మేము సహవాసం చేయడం ద్వారా ఆ పరలోకం నూతన శ్లేమను మందిరము సువర్ణ స్ఫటిక పరిశుద్ధ విలువైన నాణ్యములతో ప్రశస్త అలాగనే ప్రశస్తమైన అమూల్యమైన రాళ్లతో కట్టబడి ఉన్న ఆ శృంగార మహిమ మందిరంలోనికి వాసము చేయుటకు ఈ మందిరాలు సిద్ధపరచు సాధనములై ఉండగా ప్రభువా, ఈ మందిరములో నీతో చనువు కలిగి మికిలి ఆతృత కలిగి దేవా, తరచుగా ఈ మందిరాల్లో సహవాసం చేయు మేమే ఆ పరలోకపు పురములోని ఆ మహిమ మందిరంలోనికి వాసము చేయు గొప్ప ధన్యతను మాకు దయచేయమని ప్రభువా, దయగల తండ్రి, గబ్రియేలు దేవదూత మరియమ్మ యొద్దకు వచ్చి మరియా అని పలుకగా దేవా, మరియా సెలవిచ్చినది జన అవసరాలను నీ మాట చొప్పున నెరవేరును గాక అన్నది. అలాంటి ప్రభువా, వృద్ధురాలు నీ అవసరాలు దేవా నీ మాట చొప్పున నీ సెలవు చొప్పున సిద్ధించును గాక అన్నట్లు ప్రభువా, నీ అవసరాలు వృద్ధాపకాలమైనప్పటికీ బలహీనత అయినప్పటికీ దేవా మీరే బలపరచి వారు నడుం బిగించుకొని ప్రభావి పగళ్ళు యొక్క ఆవరణంలో ఉండి నిదాసరాలు దేవా యొక్క ఆలయ నిర్మాణ విషయంలో పడిన ప్రయాసం రావాల్సింది దయచేయండి. మరియు సంగమంతియు సమిష్టిగా ఇది మా దేవుని మందిరం అని
ప్రభా ఎందరో గొప్పగా వారి హృదయం ప్రేరేపించడానికంటే అధికముగా వారు సహకరించి ఉన్నారు. వారందరి యొక్క నామములు, వారు చేసిన ధర్మ కార్యములు నీ పరలోకపు జీవ గ్రంథమందు లిఖితము చేసి పరలోకపు వాడబారని మహిమ కిరీటములు, మహిమాశీర్వాదములు మెండుగా ప్రసాదించుమని మీకు మనం చేస్తున్నాము. అన్నతుడా తండ్రి, మేమందరము మహిమార్పాటముతో, ఆనంద హృదయముతో, స్తుతులతో, స్తుతిగానములతో, ఆర్భాటముతో ప్రభా ఈ మందిర ప్రతిష్టారాధన చేసుకుని ఉంచున్నాం తండ్రి. మా ఆర్భాటమును, మా స్తుతి ధ్వనిని దేవ, మా సమస్త ఆరాధనను మీరు అందుకుని ప్రభా మమ్మల్ని దీవించమని ప్రభా విచ్చేసిన అధికారులు వెస్టేషన్ గారిని, పెద్దలను అందరినీ దర్శించి దీవించమని, ఆలయ ప్రతిష్ఠిత పండుగ యొక్క ఆనందాశీర్వాదములు మా అందరిపై మెండుగా వర్షింపచేయమని, ఆనందభరితుడు మహిమ సింహాసనాసీనుడు మన మధ్య నివసించుటకు ఆశించి మన మధ్య కొరదించి మనతో సహవాసం చేయటకు మన మధ్య ఉన్న యేసు నామమున ప్రార్థన ఆలకించమని, దీవెనలతో మహిమతో అందరిని నింపుమని వినయముతో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు దేవుని పిల్లలారా, ఈ ఉదయకాల సమయమందు ఈ సిలోమయ్యేమను నూతన దేవాలయ ప్రతిష్ట మహోత్సవ సమయమందు ఈ నూతన మందిరములోనికి ప్రవేశించుటకు, అలాగే అనేకమైన ప్రతిష్ట కార్యక్రమంలోకి ఉంచుటకు, మీతో కలిసి ప్రభువును కొని ఆడటకు, స్తుతించుటకు, ప్రభువు ఈ పట్టణములో ఈ సంఘ పక్షముగా చేయించు ఉన్న అద్భుతమైన కార్యములు చేసి మీతో కలిసి ఆనందించుటకు త్రియేక దేవుడు అనుగ్రహించిన ఈ గొప్ప పర్వ సమయం బట్టి, సదావకాశం బట్టి, కృపభాగ్యం బట్టి ఎంతో ఉల్లసించి ఆనందిస్తూ ప్రభుని కొని ఆడుచు మహింపరుస్తూ ఉన్నాను. అలాగనే మరి కార్యక్రమానికి అధ్యక్షులుగా ఉండి కార్యక్రమం జరిగిస్తున్న వెస్టేషన్ గారికి రెండు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను, మరణ తెలియజేస్తూ ఉన్నాను. అలాగనే ఇచ్చేస్తున్న బయలు సభ్యులకు, రెవరెండ్లకు, యాజకులకు, కర్ణాటక రాష్ట్ర మరి యాజకులకు, సేవకులకు అందరికీ పేరు పేరున నా పక్షము, అందరి పక్షంగా, సంఘాల పక్షంగా నిండు కృతజ్ఞతలు, శుభములు, వరందములు, వందనములు, మరణాలు తెలియజేస్తూ ఉన్నామండి. అలాగనే మరి దినమందు మరి యాజక వస్త్రము కాక పెళ్లి వస్త్రము ధరించుకొని పెళ్లి కొడుకుగా ప్రత్యేకంగా ఈ సింహాసనపై వేదికపై మాసీనులై ఉన్న పాస్టర్ గారికి ప్రత్యేక శుభాభివందనములు తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి నేను అందరి వంటి వాడిని కాదు. ఈ దినమందు నేను జయశాలిని, నేను సాధించిన వాడును, నేను గొప్ప కార్యము చేసిన గనుడునని వారి సూటు, వారి బూటు, వారి టక్కే మనకందరికీ సాక్ష్యం ఇస్తూ ఉన్నది. నిజమేనండి సుదర్శన్ గారు, మరి అనకూడదు కానీ మరి లోకంలో ఒక చక్రం ఉంది. ఆ చక్రం పేరే మీకు తెలుసు. ఏం చక్రం అది? ఆ చక్రం తిప్పాడు ఆయన. 3 నెలల వరకు, ఇంతవరకు తిప్పలా, 3 నెలల క్రితం తిప్పాడు. తిప్పి పని సాధించారు. ప్రియ దేవుని పిల్లలారా, ఈ సమస్త కార్యము దేవుని అపార కృప జరిగిన కార్యమని నమ్ముతూ ఉన్నాం. అలాగే సంఘమంతయు సమిష్టిగా కాపరితో కలిసి ఏకీభవించి ధారాళముగా దాతృత్వము కలిగి మరి విరివిగా మీరందరూ సహకరించిన వారై ఉన్నారు. మరి పెద్దవారేమి, చిన్నవారేమి, వృద్ధులేమి, బసిబిడ్డలేమి, యవనస్తులేమి, యవనరాండ్రేమి అందరూ కూడా మా శాశక్తి కొలది దేవుని పనిలో సహకరించాలని ప్రయాసపడి ఉన్నారు. మరి మీ సహకారమును బట్టి, మరి మీ యొక్క ప్రయాసను బట్టి, మీ దాతృత్వం బట్టి మేమెంతో ఆనందిస్తూ సంతోషిస్తూ ఉన్నాం. గడుపులరా, నేను అధికారులకు చెప్తాను, అందరికీ చెప్తాను, బయలు అందరికీ చెప్తాను. ఏమనంటే బళ్ళారి సంఘమే మిషన్లోకెల్లా ధనిక సంఘము. కాబట్టి ఈ మాట ఒప్పుకొని తీరాల్సిందే. నేను ఫ్యాక్ట్ చెప్తున్నాను. ఏంటి ఫ్యాక్ట్? బళ్ళారి సంఘం చెప్పండి, మిషన్ అంతటిలో ధనిక సంఘము. అవునా కాదా? కాబట్టి ఈ మాట అంటే సూసన్ గారు అంటారు, మేము పేదవారం అండి అంటారు. పేదవారు కారు. పేదవారు అయితే ఆలయం కడతారా? మేము పేదవారం అని చెప్పుకుంటానికి పోయిన సంవత్సరం దాకా
పేదాలయములో ఉన్నారు. ఇప్పుడు మేము ధనికులము, అన్నీయు కలవారమని లోకానికి చెప్పడానికి, దేవునికి చెప్పడానికి ఏం చేశారు? దేవుని నివాసము చేయటానికి ఈ గొప్ప ఆలయము కట్టారు. ఆకాశంబులన్నీ లోకానందములన్నీ నీకై ఇచ్చినవన్నీ తాకటముగ పోదన్నీ నాకేమీ ఎడరాటంచో నీ కేకలు మారికలందు గానా చేసుకొనరాదు ఆపాసము చేసుకొనరాదు దేవుని నపాతము చేసుకొనరాదు పరిశుద్ధ నపాతము చేసుకొనరాదు. పిల్లరా, ఒక చిన్న సంఘటన జ్ఞాపకం వస్తున్నది. పోయిన సంవత్సరం ఇదే సమయానికి మరి మీరు ఏర్పట్టిన కోటాల్లో బోధించడానికి వచ్చాను. ముగింపు అయ్యేసరికి ధారాళమైన వర్షము. ఏం చేశారంటే మరో పెద్ద పట్ట పట్టుకొచ్చారు. పెద్ద పట్ట పట్టుకొచ్చి చుట్టూ 6 పట్టుకొని నన్ను మధ్యలో నించోబెట్టి ఆ గుడారం దగ్గర నుంచి ఇక్కడ తీసుకొచ్చారు, లోపలికి తీసుకొచ్చారు. లోపల తీసుకొచ్చిన తర్వాత సరే లోపల తలక తెలుసుకొని లోపల కూర్చొని చూస్తూ ఉంటే మరి ఆ యొక్క దేవాలయం చూస్తూ ఉంటే అనిపించింది, వీరైతే ధనికులు, అందరూ ఏసీ రూములో ఉంటున్నారు. అలాగనే సుదర్శన్ గారు కూడా దొరగారు, ఆయన కూడా పెద్ద కాంపౌండ్ లో జమీందారు లాగా ఉంటారు. కానీ దేవునికి ఏంటి రేకుల ఆలయం కట్టారు. అలాగనే చిన్న మందిరం ఉన్నదేంటి దేవునికి అని తలంచాను. కాబట్టి వర్షం చేసింది ఈ బాధ అంతా, వర్షం బట్టి కలిగింది ఈ బాధ అంతా. సరే అనుకున్నాను. కాబట్టి దావీదు అనుకున్నారు, నేను అంతఃపురంలో ఉండి దేవుడు చిన్న మందిరంలో ఉంటే ఎలాగూ సహించగలనని ఎవరు అనుకున్నారు? దావీదు గారు అనుకున్నారు. కాబట్టి అప్పుడు నేను కూడా అనుకున్నాను, సంఘస్థులందరూ కూడా మరి మార్బుల్ కింద, మరి మార్బుల్ ఫ్లోరింగ్ తో మరి చక్కని భవనాల్లో ఉంటూ ఉన్నారే, దేవుణ్ణి రేకుల క్రింద పెట్టారే, దేవుని మందస్సము రేకుల క్రింద ఉంది. ఈ ధనికులందరూ పూనుకుంటే ఎందుకు దేవునికి స్లాబ్ వేసి శృంగార మందిరం కట్టలేరు అని అనుకొని మరి అప్పటి నుండి సుదర్శనం గారికి మరి కీ ఇవ్వటం మొదలు పెట్టాం. కీ ఇచ్చిన కొలది కీ రీడివైండింగ్ చేసుకుంటా ఉంటాడు ఆయన. మరి ఆయనకి రోషం కలిగించడానికి, మరి ఆయనకి పట్టుదల పుట్టించడానికి ఎంత గాలి కొట్టినా గాని ఒక పంచరు పడితే గాలి ఎట్లా పోద్దో అట్లా మొత్తం పోయేది. ఇట్లా కాదనుకున్నాం. ఇంక సరే మేము మరి వైఎస్ గారు అందరం కూడా ప్రార్థన గోపురంలో కూడుకున్నప్పుడు వారిని ఉంచి వారి ముందే ప్రార్థన చేసేవారం. ఏమనంటే, యేసు ప్రభువా సుదర్శన్ గారు మనస్సు కరిగించు, ఆయన ఆలయం కట్టనంటున్నాడు, ప్రభువా నీవే కట్టించు. బళ్ళారి సంఘం ధనిక సంఘం అని దేవుడితో చెప్పాం. బళ్ళారి సంఘం బహు ఐశ్వర్యం గల సంఘం. బళ్ళారి సంఘస్థులు పేదవారు కారు. దేవా ఒక గొప్ప మందిరము బళ్ళారులో ఉండి తీరాల్సిందే. అయ్యా వైఎస్ గారు చేశాం కదండి అయ్యా. కాబట్టి పిల్లరా, మరి వైఎస్ గారు ప్రార్థన పనులు కూడా ఉన్నారు ఇక్కడ. కాబట్టి శాంతరాజయ్య గారు ఉన్నారు ఇక్కడ అయ్యారు. కాబట్టి వారే సాక్షులు. ఎందుకంటే ప్రభు అన్న ధర్మశాస్త్రం ఉంటుంది, ప్రతి మాట 2 లేక 3 నోట స్థిరపరచబడాలా. వైఎస్ గారు సాక్ష్యం చెప్పారు. అలాంటి శాంతరాజయ్య గారు కూడా శాంతరాజయ్య గారు మౌనమే అంగీకారం. కాబట్టి మరి శాంతరాజయ్య గారు కూడా చెప్పారు, పిల్లరా టవర్లో చేసిన ప్రార్థనలే ప్రభువే ఈ స్వల్ప కాల వ్యవధిలో ఇంతటి మందిరము కట్టుట చాలా ఆశ్చర్యకరమైన సంగతి ఉంటున్నది. అలా ఉన్న బైబిల్ మిషన్ లో ఈ యొక్క దేవాలయ నిర్మాణమే ఒక చరిత్రాత్మక ఘటమైనదని తెలియజేస్తూ ఉన్నాను. మరి 3 మాసాల్లో ముచ్చటగా 3 నెలలలో ఎంత ముచ్చటైన మందిరం కట్టుట మీ పట్టుదలకు, మీ ఉత్సాహానికి, అలాగనే మీ యొక్క ఆసక్తికి సాదృశ్యమైనది. కాబట్టి ముచ్చటగా 3 అడుగులు అంటారు. అలాగనే ముచ్చటగా 3 మాసాల్లో ఈ పని ప్రభు మీ ద్వారా సాధ్యం చేసిన వాడై ఉన్నారు. అందుకు ఎంతో ఆనందిస్తూ సంతోషిస్తూ మరి వాస్తవాన్ని కట్టుకుంటూ ఉన్నాను. నాన్నగారు ఇప్పుడు ఉంటే
మరి ఆత్మస్వరూపుగా ఉన్నారు, కానీ వాస్తవానికి ఉంటే మరి ఎంత ఆనందించేవారు, మరి ఏం చేసేవారు, ఏమనేవారు అనుకుంటూ ఉన్నాను. పిల్లరా, నిజమే, ఇది ఘనమైన కార్యము. ఇది మిషన్ అంతయు కూడా హర్షించవలసిన కార్యమై ఉంటున్నది. కాబట్టి మరి స్థానిక సంఘం అంతటిని ప్రత్యేకంగా నేను అభినందిస్తూ, ప్రత్యేకంగా మేము బట్టి మేము కూడా హర్షిస్తూ, మేము కూడా గర్విస్తూ ఉన్నాం. మీరు చేసిన కార్యమే మరి మిషన్ అధికారులముగా మరి నాకేమి, వైస్ ప్రెసిడెంట్ గారికి ఏమి, మిగతా అధికారులకేమి, మా అందరికీ కూడా మరి అతిశయింపదగిన గర్వ కారణమని నేను మనవి చేస్తూ, మరి మా యొక్క మాట, మా యొక్క సలహా మీరు నీరు పాలు కాకుండా మరి మా యొక్క మాట, మా సలహా మీరు కాపాడి ఉన్నారు. అందుకెంతో ఆనందిస్తూ మనసారా మేమందరినీ కొని ఆడొచ్చు. మీకు అందరికీ ప్రత్యేక వందనములు మరణాలు తెలియజేస్తున్నాను. పిల్లరా, వాక్య వర్తమానం విందాం. మరి ఎక్కువ సమయం తీసుకోను, ప్రజలు నీకులు ఉన్నారు కాబట్టి క్లుప్త సమయంలోనే కొన్ని సంగతులు దేవుని అమూల్య వాక్య గ్రంథంలో నుండి మనం ధ్యానం చేసుకుందాం. యోహాను సువార్త 9వ అధ్యాయములో నుండి 7వ వచనం చదువుకుందాం. యోహాను 9:7. నీవు సిలోయేమను కొనేటికి వెళ్ళి అందులో కడుగుకొనుమని చెప్పెను. సిలోయేమను మాటకు పంపబడిన వాడని అర్థము. వాడు వెళ్ళి కడుగుకొని చూపు గలవాడై వచ్చెను. పిల్లరా, సిలోయేమో మహిమ మందిరము. షీలోహు అనే పదమునకును గొప్ప అనుభవ సంబంధం ఉన్నట్లు చూస్తున్నాం. క్రిస్మస్ కాలమందు పాడుకుంటాం, షీలోహు వచ్చు వరకు యూదాలు నిలుచును. వచ్చు వరకు యూదాలు నిలుచుచు నీలు రాజదండమున్న ఎప్పుడు తొలగదో. నేల మీద నిత్యరాజు పాలన చేయ పాలకుల్లో దారుడు జయించే. పాలకుల్లో బాలుడు జయించే. దేవ స్తోత్ర గానములపై దివ్యస్థలములో దేవగా గానములు దేవస్థలములో దేవలోక పావనులను దీననరులను ఓవాచుడా భోవిదివి కృప. ఓవాచుడా భోవిదివి కృప. ఆదికాండం 49వ అధ్యాయము 10వ వచనం చూచిన వారమైతే, యాకోబు యూదా గారికి ఇస్తున్న దీవెనలో ఒక దీవెన. షీలోహు వచ్చు వరకు యూదా యొద్ద నుండి దండము తొలగదు, అతని కాళ్ళ మధ్య నుండి రాజు దండము తొలగదు, ప్రజలు అతనికి విధేయులయ్యుందరు. కాబట్టి షీలోహు వచ్చు వరకు అనగా పంపబడు వాగ్దానకర్త, మెస్సియా, సమాధానకర్తయగు అధిపతి వచ్చు వరకు రాజ దండము దేవుని జనాంగం యొద్ద నుండి తొలగిపోదు అని యూదా అను యాకోబు కుమారునికి యాకోబు గారిస్తూ ఉన్న దీవెన చూస్తున్నాం. ఈ షీలోహు యొక్క ప్రవచనమే యేసు క్రీస్తు ప్రభు ద్వారా నెరవేరినట్లు మనం గ్రహించగలుగుతున్న వారమై ఉన్నాం. కాబట్టి ఈ రాజ్య వంశీక వృక్షము మరి దావీదు యొక్క వంశీకులు ఇశ్రాయేలు జనాంగమును యేసు క్రీస్తు ప్రభు వచ్చు వరకు పరిపాలించిన వారై ఉన్నట్లు, యేసు క్రీస్తు ప్రభువు మెస్సియాగా రాగా ఈయన మాకు రాజు కాడు, కేవలము కైసరే మాకు రాజు, పిలాతే మాకు అధిపతి అని వారు పలికి వారే ఈ యొక్క రాజరీక వంశమును వద్దనుకొని అన్య పరిపాలనలోనికి ప్రవేశించినట్లు చూడగలుగుచు వారమై ఉన్నాం. కాబట్టి షీలోహు వచ్చు వరకు అనగా పరలోకం నుండి పంపబడవలసిన మెస్సియా వచ్చు వరకు. కాబట్టి షీలోహు అనగా పరలోకం నుండి పంపబడి దిగి రావలసి ఉన్న మెస్సియా లేక రక్షకుడు
యేసు క్రీస్తు ప్రభు అని అర్థమిస్తూ ఉన్నట్లు చూడగలుగుతున్నాం. కాబట్టి షీలోహు ప్రభు యొక్క నామాలలో ఒక నామమై ఉంటూ ఉన్నది. అలాగే పిల్లరా, సిలోయేమనగా పంపబడిన వాడు అని అర్థము. కాబట్టి యేసు క్రీస్తు ప్రభువు కూడా పంపబడిన వారై ఉన్నారు. తండ్రి ద్వారా లోకమునకు పంపబడిన దేవుని ఏకైక సుతుడు యేసు క్రీస్తు ప్రభువై ఉన్నారు. కాబట్టి ఈ షీలోహు అనున్నది బైబిల్ గ్రంథములో ఒక ఘనమైన ప్రదేశముగా, ఒక ప్రత్యేకమైన దీవెనలకు స్థానముగా మనం చూస్తూ ఉన్నాం. మరి మొదటి సమూయేలు గ్రంథములో మనం గ్రహించిన వారమైతే హన్న ప్రతి వత్సరము కూడా యజమానునితో మరియు కుటుంబ సమేతముగా షీలోహులో ఉన్న మందిరములోనికి వారు ప్రవేశించు అలవాటు, షీలోహులో జరుగు పండుగలో ఏకీవించు ఆనవాయితీ వారు కలిగి ఉన్నట్లు మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయము 24వ వచనంలో చూస్తూ ఉన్నాం. మరి దానికి ముందు కూడా మనం చూడగలము, వారు షీలోహులో అన్నపానం పుచ్చుకున్న తర్వాత హన్నా లేచి యాచకుడైన ఏలీ మందిర స్తంభము దగ్గరన్న ఆసనము మీద కూర్చుని ఉండగా. కాబట్టి షీలోహులో హన్నా చేసుకున్న మనవి దేవుడు ఆలకించి సమూయేలును గొప్ప ప్రవక్తను హన్నాకు బహుమానముగా దయచేసినట్లు మనం చూడగలుగుతున్న వారమై ఉన్నాం. అలాగనే మరి యెహోషువ గ్రంథము 18వ అధ్యాయము 1వ వచనము చూసిన వారమైతే, ఇశ్రాయేలీయుల దేశమును స్వాధీనపరుచుకున్న తర్వాత వారందరూ షీలోహును కూడి వచ్చి అక్కడ ప్రత్యక్ష గుడారమును వేసిరి. షీలోహులో ప్రత్యక్ష గుడారము, షీలోహులో దేవుని సహవాసము కలదని చూస్తూ ఉన్న వారమై ఉన్నాం. పిల్లరా, ఈ సిలోయేమను మందిరము దేవుని సహవాసం కొరకు మనము నిర్మించుకున్న శృంగార మందిరమని గ్రహించవలసిన వారమై ఉన్నాం. కాబట్టి దేవుని మందిరములో ఆ నిశ్చయముగా ఉండి మనందరినీ కూడా మెండుగా దీవించే వారై ఉన్నారు. ప్రతిదిన పిల్లరా, రాయబడిన మనం చదువుకున్న వాక్య భాగములో జరిగిన అద్భుతమే ఒక వినూత్నమైన అద్భుతముగా మనం చూస్తూ ఉన్న వారమై ఉన్నాం. యేసు క్రీస్తు ప్రభు ఈ గొప్ప అద్భుతమును చేయు విధానములో ఒక వింతైన రీతిని ప్రభు పాటించినట్లు మనం గ్రహించగలుగుతున్న వారమై ఉన్నాం. కాబట్టి ఈ గుడ్డివానికి చూపు ప్రసాదించు విషయంలో యేసు క్రీస్తు ప్రభువే గుడ్డివాని కనులపైన చెయ్యి ఉంచి తెరచి చూడమని చెప్పితే ఆ యొక్క గుడ్డివాడు చూపు పొందేవాడు. పక్షవాత రోగి మంచం మీద పడి ఉండగా కుమారుడా లెమ్ము అనగానే వాడు పక్షవాత రోగి లేచి నడిచినాడు. బెతస్దా అనే కోనేటి వద్ద మరి అనేక సంవత్సరం నుండి పడి ఉన్న రోగి ప్రభు యొక్క వాక్కు మేరకు వాడు లేచి నడిచి ఉన్నాడు. కానీ ఈ గుడ్డివాని స్వస్థపరచు విషయంలో గుడ్డివానికి ప్రభు పని పెడుతూ ఉన్నారు. గుడ్డివాని విషయంలో ప్రభు ప్రయాసపడుచు ఉన్నారు. కాబట్టి ఒక రీతిగా చూసిన వారమైతే సృష్టికర్త సృష్టి నిర్మాణ కాలములో ఏ రీతిగా ప్రయాసపడ్డారో ఆ రీతిగా ప్రయాసపడుచు ఉన్నారు. కాబట్టి దైవజన వారు మనకు తెలియచేశారు, ఎట్టి వారునైనను ఏ స్థలమందైనను బట్టి రక్షించుటకు పాట్లందు ప్రభువు. కాబట్టి ఇక్కడ కూడా యేసు క్రీస్తు ప్రభువే ఒక పాటు పడుతూ ఉన్నారు. అదేమనగా నేల మీద ఉమి వేసి ఉమ్మితో బురద చేసి వాని కళ్ళ మీద ఆ బురద పూసెను. కాబట్టి ప్రభునకు ఎందుకు ఇంత శ్రమ? ఒక మాట పలికి గుడ్డివాడా చూడు అంటే చూచేవాడు. కన్పిల్లరా, ఈ యొక్క మన్ను మరి బురద అవ్వాలంటే
ఏం చేయాలా? ఎక్కువ మన్ను ఊయాలా. కాబట్టి మామూలు మన్ను బురదగా మారాలంటే ఏం చేయాలా? ఎక్కువ నీరు పోయాలా. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు ఉమ్మి వేసి ఆ ఉమ్మితో నేల మన్నును బురదగా చేసి ఆ బురదను కనుల మీద ఉంచారు. పిల్లరా, కనుల మీద బురద ఉంచితే గ్రుడ్డివాడు చూడగలడా? మరి కళ్ళు మూసుకుంటే వెలుగన్న కారం వస్తుంది. మూసిన కన్ను పైన బురద పెట్టేస్తే ఇంకేమన్నా కనబడుతుందా? అసలు వెలుగుందో చీకటి ఉందో కూడా మనకు తెలియదు. కాబట్టి మరి మీరు ఆలయానికి వచ్చేటప్పుడు సుదర్శనం గారే అక్కడ ప్రసాద్ గారిని వాళ్ళ తమ్ముడు ఆనందరావు గారిని పెట్టి ఆలయానికి వచ్చే వారందరికీ కళ్ళ గంతలు కట్టండి, ఆలయం దగ్గర తీసుకుని వాళ్ళే రావాలని చెప్పి పోటీ పెట్టారనుకోండి, ఎవరైనా వస్తారా మీరు? ఇదేం బాధయ్యా, నీ ఆలయం కడితే కట్టుకున్నావు, నీ ఆలయం దిష్టి తగులుదని మా కళ్ళ గంత కడతావా అని చెప్పి వారు వస్తారా? మనం వస్తావా? రాము. కాబట్టి ఇక్కడ ఒక వినూత్నమైన కార్యం ప్రభు చేస్తూ ఉన్నారు. కన్ను మూసిన కన్నుపై ఏం చేస్తున్నారు? బురద పూసిన తర్వాత ప్రభు అంటూ ఉన్నారు, సిలోయి యొద్దకు వెళ్ళి నీ కళ్ళు నీవు కడుక్కొనుము. పిల్లరా, మహాటానికి ఇది వింతైన కార్యముగా, ఒక విధంగా చెప్పాలంటే అన్యాయమైన కార్యముగా మనం చూడగలుగుతున్న వారమై ఉన్నాం. అంతకుముందు యేసుక్రీస్తు ప్రభు సెలవిస్తున్న మాట ఏమనగా, నేను లోకమునకు వెలుగై ఉన్నానని ప్రభు సెలవిస్తూ ఉన్నారు. వెలుగు కలుగ చేసిన వారే యేసుక్రీస్తు ప్రభు అయి ఉన్నారు. కాబట్టి మొదటి దినమందు సృష్టి ఆరంభ మొదటి దినమందు యేసుక్రీస్తు ప్రభువే సృష్టి మూలములో ఒక్కరై ఉండి వెలుగును కలుగ చేసిన వారై ఉన్నారు. పిల్లరా, వెలుగు కలుగక మునుపు వెలుగు ఎక్కడ ఉన్నది? చీకట్లో ఉందా వెలుగు? ఓరే బాబు, ఇది కొత్త తీరి. కాబట్టి వెలుగు కలగక ముందు వెలుగు ఎక్కడుంది చెప్పండి? చీకట్లో ఉందంట వెలుగు. ఎక్కడుంది? ప్రభువులో ఉంది వెలుగు. కాబట్టి ప్రభువులో ఉన్న వెలుగే వెలుగు కమ్మని పలుకగా ఏమైంది? వెలుగు కలిగింది. తెలివిని గలిగించు నన్ను దివ్వెగా వెలిగించు. తెలివిని గలిగించు నన్ను దివ్వెగా వెలిగించు. నీ కలిగిన భాగ్యములన్నిటినీ నా కంటికి చూపించు. నీ కలిగిన భాగ్యములన్నిటినీ నా కంటికి చూపించు. వెలుగు కమ్మని ప్రభు పలుకగా ఏమి కలిగెను? వెలుగు కలిగెను. దీనికి దర్శన వారు ఒక చక్కని ఉదాహరణ ఇచ్చారు. మనము గ్యాస్ స్టవ్ ముట్టించడానికి ఏం చేస్తామండి? ఏం చేస్తారు మీరు? గీయక ముందు ఆ అగ్గి ఎక్కడుంది, లేక అగ్ని ఎక్కడుంది? పుల్లలో ఉంది. పుల్లలో ఉన్న అగ్ని మ్యాచ్ బాక్స్ తో రాపిడి చేసినప్పుడు ఏమవుతుంది? బయటికి వచ్చి వెలిగింపబడుతుంది. అలాగనే ప్రభువు వెలుగు కమ్మని పలుకునంత కాలము వెలుగు ఎక్కడుంది? ప్రభువులో ఉంది. వెలుగు కమ్మని పలికిన వెంటనే ఏమైంది? బయటికి వచ్చి సృష్టి అంతటినీ వెలిగించింది. కాబట్టి వెలుగై ఉన్న ప్రభువే, గుడ్డివాడా నీకు చూపు కలుగును గాక అనగానే కలుగదా? చూపు కలుగుద్ది. అయినప్పటికీ పిల్లరా, గుడ్డివాని విశ్వాసం పరీక్షించటకు, మనకందరికీ గొప్ప బోధ తెలియచేయుటకు ప్రభు ఈ కార్యము వానికి చెబుతూ ఉన్నట్లు చూడగలుగుతున్న వారమై ఉన్నాం.
కాబట్టి ఒక్క మాట ద్వారా సృష్టి అంతటికీ వెలుగు కలిగజేసిన దేవుడు ఒక మానవునికి వెలుగు దయచేయలేడా? దయచేయగలడు. కాబట్టి ప్రభు అనుకుంటేనే గుడ్డివానికి చూపు కలిగేది, కానీ గుడ్డివానికి ఈ ప్రయాస ప్రభు పెడుతూ ఉన్నట్లు చూస్తూ ఉన్నాం. కాబట్టి పిల్లరా, ప్రభు తెలియచేస్తున్న మాట ఏమనగా, పగలున్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు మనము చేయుచుండవలను, రాత్రి వచ్చుచున్నది అప్పుడెవడును పని చేయలేడు. పిల్లరా, వెలుగు ఉన్నంత వరకు పనులు చేయాలా? కాబట్టి మనము కూడా గృహ నిర్వహణ విషయంలో వెలుగు ఉన్నంతసేపు త్వరగా మన పనులు చక్కబెట్టుకుని రాత్రి విశ్రాంతి తీసుకుంటాం. కాబట్టి యేసు క్రీస్తు ప్రభువే అంటూ ఉన్నారు, పగలున్నంత వరకు అనగా అనుకూలమైన సమయము, అనుకూల వాతావరణం ఉన్నప్పుడు విరివిగా దేవుని పనులు చేయాలా. మరి సుదర్శన్ గారని, అయ్యా ఆలయం కట్టయ్యా అంటే ఆయన అనేవారు, నా పని అయిపోయింది, నేనేం చేస్తాను, ఎంతకాలం బతుకుతాను అనేవారు. కాబట్టి దేవుడు మనకు బ్రతుకు దయచేసి ఉండగా, దేవుడు మనకు బ్రతుకిచ్చి ఉండగా, జీవమిచ్చి ఉండగా ఏం చేయాలా? జీవము ఉన్నప్పుడే, బ్రతుకుచ్చి ఉన్నప్పుడే, జీవమనులో ఉన్నప్పుడే వెలుగు కార్యములు చేసి వెలుగైన యేసు ప్రభువును కొనియాడవలసి ఉన్న వారమై ఉన్నాం. కాబట్టి ఇన్ని మాటలు పలికిన యేసు క్రీస్తు ప్రభువే మరి కీర్తనకారులు తెలియచేస్తున్నట్లు 119వ కీర్తన 130 వచనములో ఒక బలమైన మాట చూస్తున్నాం. నీ వాక్యములు వెల్లడి అగుతతోడనే వెలుగు కలుగును, అవి తెలివి లేని వారికి తెలివి కలిగించును. ఇందుకు అవసరం కాబట్టి అందుకే అమ్మగారు పాడారు. కాబట్టి వాక్యములు వెల్లడి అగుతతోడనే ఏం కలిగెను? వెలుగు కలిగెను. పిల్లరా, ఇక్కడ యేసు క్రీస్తు ప్రభువు ఒక మాట సెలవిచ్చి ఒక కార్యము చేయవలసిందిగా తెలియచేస్తూ ఉన్నవారై ఉన్నారు. కాబట్టి మన మిషన్ యొక్క మూల సిద్ధాంతము, మూల వాక్యమే ఆయన మీతో చెప్పునది చేయుడి.